Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. So guys, ఈ వీడియో C23 రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ 4th సెమిస్టర్ చదువుతూ మార్చ్ ఏప్రిల్ 2025 లో ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో పాటు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏంటి అంటే మన అకాడమీలో BSD VP అకాడమీలో మీకేంటంటే సో ఈ యొక్క స్టడీ మెటీరియల్స్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. ఎవరెవరికి లాంచ్ చేశాము అంటే సో డిప్లొమా C23 4th సెమిస్టర్ కి సంబంధించి త్రిబుల్ ఈసీఈ సిఎస్సి మెకానికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సివిల్ ఈ టోటల్ 6 బ్రాంచెస్ కి సో మనం ఏంటంటే స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్టడీ మెటీరియల్ ఎలా ఉంటుంది, ఓకేనా, అందులో ఇన్డెప్త్ గా మనకి ఎలా ఉంటుంది, సో టోటల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 3 మార్క్స్ ఎలా ఉంటాయి, 10 మార్క్స్ ఎలా ఉంటాయి, అన్ని టోటల్ గా చూద్దాము. మీకు ఇప్పుడు నేను డైరెక్ట్ లైవ్ లో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది మనకు స్టడీ మెటీరియల్ అనేసి. ప్రెసెంట్ అయితే ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే త్రిబుల్ మాత్రమే అవైలబుల్ గా అయితే ఉంది. మేము దానిపైన వర్క్ చేస్తూ ఉన్నాము రిమైనింగ్ బ్రాంచెస్ పైన. సో అవి కూడా విత్ ఇన్ 1 or 2 days కల్లా సో రిమైనింగ్ బ్రాంచెస్ లలో కూడా వన్ బై వన్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ యాడ్ అయిన తర్వాత నేను మీకు టెలిగ్రామ్ గ్రూపులలో అండ్ మన వాట్సాప్ గ్రూపులలో అయితే సో మీకైతే ఇంటిమేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఏపీ ఎస్బిటెట్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏపీ ఎస్బిటెట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందులో మీకైతే తెలుస్తూ ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరైతే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎలా మనం ఇది ఎన్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో నేను ఇప్పుడైతే మన వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంది. మీరు యాప్ లో చూసుకున్నట్లయితే యాప్ లో మీకు స్టడీ మెటీరియల్స్ అని ఒక ట్యాబ్ కనపడుతుంది స్మాల్ గా. ఆ స్టడీ మెటీరియల్స్ మీద క్లిక్ చేయాలి. బట్ ఎవరైతే యాప్ లేకుండా వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళైతే ఆల్ కోర్సెస్ అనేది ఇక్కడ కనపడుతుందా, దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ డిప్లొమా స్టడీ మెటీరియల్స్ అనేది ఉంటుంది. వ్యూ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. వ్యూ కోర్సెస్ మీద క్లిక్ చేయగానే డిప్లొమా C20 స్టడీ మెటీరియల్స్, డిప్లొమా C23 స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే C23 వాళ్ళ పైన వర్క్ చేస్తూ ఉన్నాము. త్వరలో అతి త్వరలోనే C20 స్టడీ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా అయితే వస్తాయి. అవి ఏమేమి వస్తాయి ఏంటనేసి మీకు ఫర్దర్ గా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అయితే తెలుస్తుంది. సో C23 కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది డిప్లొమా C23 స్టడీ మెటీరియల్స్. వ్యూ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే C23 ఫస్ట్ ఇయర్ మెటీరియల్స్, C23 థర్డ్ సెమ్, 4th సెమ్, 5th సెమ్, 6th సెమ్ ఇలా అన్ని సెమిస్టర్ కి సంబంధించిన సపరేట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటి మార్చ్ ఏప్రిల్ లో రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయబోతుంది 4th సెమిస్టర్ కి సంబంధించి కాబట్టి ఇక్కడ అగైన్ వ్యూ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అగైన్ ఇక్కడ ఏంటి మళ్ళీ డివైడ్ అయ్యాయి బ్రాంచ్ వైజ్ గా. త్రిబుల్ ఈసీఈ సిఎస్సి మెకానికల్ సివిల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనము మన వెబ్సైట్ లో అండ్ మన అప్లికేషన్ లో అంటే మన యాప్ లో అవైలబుల్ ఉండేది ఓన్లీ త్రిబుల్ మాత్రమే. విత్ ఇన్ 1 or 2 days కి ఈసీఈ అవైలబుల్ గా వస్తుంది. విత్ ఇన్ 1 or 2 days కి మళ్ళీ సిఎస్సి వస్తుంది. దాని తర్వాత 1 or 2 days కి మెకానికల్. ఇలా మాక్సిమం 10 days కల్లా సో టోటల్ 4th సెమిస్టర్ మెటీరియల్స్ అనేటివి మన యొక్క యాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇదంతా వద్దు, అసలు మెటీరియల్ ఎలా ఉందో చూడాలి. ఇక్కడ చూడండి వ్యూ కంటెంట్ మీద క్లిక్ చేస్తున్నా. వ్యూ కంటెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే సో సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి. 401, 402, 403, 404, 405 ఇలా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 5 సబ్జెక్ట్స్ కి కలిపే మనం ప్రొవైడ్ చేస్తున్న ప్రైస్ ఎంత అంటే 299 రూపీస్. ఓకేనా. సో మనము ఎక్స్ట్రా అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ ఓన్లీ 299 రూపీస్ కి అన్ని సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి 299 రూపీస్. యాక్చువల్ గా మీరు ఇది ఎక్కడైనా బయట పర్చేస్ చేసుకోవాలి డైరెక్ట్ మెటీరియల్స్ అంటే ఒక్కొక్క మెటీరియల్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే 401 సబ్జెక్ట్ 400, 350 అలా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంది అన్ని సబ్జెక్ట్స్ కలిపి 299 రూపీస్ కి. ఈ సబ్జెక్ట్ లో ఫస్ట్ 401 ఉంది. సో ఇది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ 401 అనేది ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్. ఎలా ఉందో చూడండి మీరు, కంటెంట్ ఎలా ఉంది మెయిన్ గా అండ్ మీకు అర్థం అవుతుందా అర్థం అవ్వట్లేదా అనేది చూడాలి. ఎలా ఇచ్చాను ఈ టోటల్ స్టడీ మెటీరియల్ అని మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. మీకేంటంటే స్టడీ మెటీరియల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీ సిలబస్ ఉంటుంది. అంటే టోటల్ గా ఏమేం యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్ కి వెయిటేజ్ ఎంత ఉంది, ఎన్ని షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి
అనేది మనకు క్లియర్ గా సో పేజ్ లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ లో ఎవ్రీ యూనిట్ కి అంటే చాప్టర్ వైజ్ గా మీకు ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి వైరింగ్ సిస్టమ్స్. సో చాప్టర్ 1 ఓపెన్ చేస్తే ఆ చాప్టర్ లో ఎలా డివైడ్ చేశాను, ఎలా సెగ్రిగేట్ చేశాను అంటే వైరింగ్ సిస్టమ్స్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ కి సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది క్లియర్ గా ఉంటుంది, టాపిక్ వైజ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి యూజెస్ ఆఫ్ వైర్స్ కేబుల్స్, దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అండ్ వైరింగ్ యాక్సెసరీస్ ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ యూజెస్ తెలుసుకోవాలి. యూజెస్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ పైన డెఫినేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత అప్లికేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఏమున్నాయి, ఇక టైప్స్ వైరింగ్ యాక్సెసరీస్ అంటే ఏమున్నాయి, వైరింగ్ యాక్సెసరీ, ఇలా ప్రతి ఒక్కటి మీ టోటల్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే మాదిరిగా ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్స్. ఏంటి బ్రదర్ సింపుల్ గా ఇచ్చేసారు, మాకు ఇది టోటల్ 10 మార్క్స్ అడిగితే ఏంటి మా పరిస్థితి అనేసి మీరు అడగచ్చు. నేను వెయిట్ చేయండి, మీకు క్లియర్ గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మీకేంటి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే షార్ట్ నోట్స్ గా యూజ్ అవుతుంది. ఒకటే మెటీరియల్ లోనే మీకు షార్ట్ నోట్స్, ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ అన్ని కలిపి ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే బిఎస్డివిపి అకాడమీ ద్వారా మీకు టోటల్ మెటీరియల్లో టోటల్ గా ఫస్ట్ యూనిట్ లో టాపిక్ వైజ్ గా కంటెంట్ అనేది ఉంటుంది. ఆ కంటెంట్ వైజ్ అయిపోయిన తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఆడికి యూనిట్ క్లోజ్. ఇక్కడ వెయిట్ చేయండి, ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ కాదు ఇక్కడ ఉండేది మనకు 3 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, 3 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్స్. నేను చాలా అంటే చాలా హోప్ అయితే ఇస్తున్నది మీకు ఏంటంటే ఇక్కడ మనం ఏవైతే బిఎస్డివిపి అకాడమీలో ఉన్న మెటీరియల్స్ ని కనుక మీరు ప్రాపర్ గా చదివితే మీరు ఇంకా వేరే మెటీరియల్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క మెటీరియల్ ని తీసుకొని మీరు చదువుకుంటే 110% మీరు ఇంకా మీ ఎగ్జామ్ కి పాస్ అయిపోతారు. ఇదైతే నేను 100% కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఎందుకంటే ప్రిపేర్ చేస్తుంది నేను, స్వయంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. నన్ను ట్రస్ట్ చేయండి, కొంచెం క్వాలిటీ మిస్ అయినా కూడా నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా చెక్ చేసుకొని మరీ మీకైతే మెటీరియల్ అనేది రెడీ చేస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం టాపిక్ వైజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కూడా మీకు చూపిస్తా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో 3 మార్క్స్ నేను ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చేసి వదిలేయచ్చు మీకు మెటీరియల్లో, బట్ అలా చేయడానికి నాకు ఇష్టం లేదు. అందుకోసమే ఆ 3 మార్క్స్ క్వశ్చన్ మీకు క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాయాలో కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మెన్షన్ ద యూజ్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ అని ఇచ్చారు. సో టోటల్ గా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. యూజ్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్, ఫస్ట్ వైర్స్ దానికి సంబంధించి 4 పాయింట్స్, మళ్ళీ కేబుల్స్ కి సంబంధించి మళ్ళీ 4 పాయింట్స్. దాని తర్వాత లిస్ట్ 3 టైప్స్ ఆఫ్ వైరింగ్ యాక్సెసరీస్. 3 టైప్స్ ఏమేమి ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ వైరింగ్ యాక్సెసరీస్ దే ఆర్ స్విచెస్, సాకెట్స్, జంక్షన్ బాక్సెస్. ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇలాగే ఉంటుంది. మీకు డెఫినేషన్స్ కానీ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కానీ, అప్లికేషన్స్ కానీ అన్ని కూడా మీకు ఏంటంటే ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్స్ తో మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో కొంతమంది బ్రదర్ నేను జస్ట్ పాస్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు పైన టాపిక్స్ ఏవైతే నేను మెన్షన్ చేస్తానో ఆ టాపిక్స్ అన్ని అంటే ఇవి మెటీరియల్ చేశాం కదా టాపిక్ వైజ్ గా. సో ఈ ఫ్యూజర్స్, రేటింగ్స్ ఇవన్నీ చదువుకోకుండా డైరెక్ట్ 3 మార్క్స్ 10 మార్క్స్ మాత్రం నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తానో మన మెటీరియల్లో ఇవి చదువుకోకపోయినా కూడా మీరు పాస్ అయిపోతారు. ఓకేనా. సో అదే విధంగా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 10 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సర్ఫేస్ కాండ్యూట్ అండ్ కాన్సైల్డ్ వైరింగ్ సిస్టమ్స్ విత్ డయాగ్రామ్స్ అన్నారు. డయాగ్రామ్స్ కూడా మళ్ళీ మీరు వేరే చోటికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ మెటీరియల్లోనే మీకు ఆ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ ని చూసి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆ డయాగ్రామ్స్ ని చూసి మీరు డైరెక్ట్ గా మీ ఎగ్జామినేషన్ లో రాసుకోవచ్చు. ఓకేనా. సో ఎలా ఉంటుంది, ఇంతకు ముందు మీకు చూపించానా డైరెక్ట్ స్టార్టింగ్ లో సర్ఫేస్ కాండ్యూట్, అది జస్ట్ మీకు బ్రీఫ్ గా గుర్తు పెట్టుకోవడం కోసం, అంటే రివిజన్ కోసం అది యూజ్ అవుతుంది. ఇక్కడ ఇన్ డీటెయిల్ గా మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. సర్ఫేస్ కాండ్యూట్ వైరింగ్ లో ఏమేమి ఉంటాయి, కాంపోనెంట్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ కాన్సైల్డ్ వైరింగ్ సిస్టమ్ లో కూడా కాంపోనెంట్స్ ఏంటి, ఇన్స్టాలేషన్, అప్లికేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ ఇవి రాయండి. మీకు ఎందుకు మార్క్స్ 10 కి 10 వేయారో చూద్దాం. ఓకేనా. దాని తర్వాత డయాగ్రామ్స్ ఈ విధంగా ఉంటాయి. కాన్సైల్డ్ ఏంటి, సర్ఫేస్ ఏంటి, ఆ తర్వాత కంపారిజన్స్ ఉన్నాయి. ఓకేనా. సో దానికి దీని కంపారిజన్స్ ఏంటివి అండ్ ఎంసీబీస్ దాంట్లో టైప్స్ ఏంటివి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంసీబీస్ ఉన్నాయి, సో దాని యొక్క ఫిగర్స్ ఎలా ఉన్నాయి.
ఓకేనా? ఇలా మీకు యూనిట్ వైజ్‌గా వైరింగ్ సిస్టమ్‌లో కానీ, వేరే దాంట్లో కానీ యూనిట్ వైజ్‌గా మెటీరియల్స్ అనేటివి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక యూనిట్ లైక్ ఇంకొక సబ్జెక్ట్ చూద్దాం 402. 402 ఓపెన్ చేస్తే ఎలక్ట్రికల్ మిషన్స్ 2. ఇది కూడా అంతే. చాప్టర్ 1 త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. దీంట్లో మనకు చూడండి స్టేటర్, రోటర్ ఎలా ఉంటాయి, దాని వేవ్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా? స్క్విరెల్ గేజ్ ఎలా ఉంటుంది, వౌండ్ రోటర్ ఎలా ఉంటుంది, దాని డిసడ్వాంటేజెస్ ఏంటివి, స్టేటర్ రోటర్ యొక్క డయాగ్రామ్ ఏం చెప్తుంది, సో త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఏం చెప్తుంది, ఇలా ఓన్లీ త్రిబులీకే కాదు, ప్రెసెంట్ ఇప్పుడు లాంచ్ అయిన త్రిబులీ కాబట్టి త్రిబులీ గురించి చెప్తున్నాను. సో కమింగ్ ఫ్యూచర్ లో మీకు ఏంటంటే ఈసీఈకి అండ్ రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇలాగే ఉంటాయి మెటీరియల్స్ అనేటివి. మీరు గమ్మున హ్యాపీగా మీరు ఈ యొక్క మెటీరియల్స్ తీసుకున్నా కూడా మీరు హ్యాపీగా మీ యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనేసి నా నమ్మకం. ఇది 100% మీరైతే పాస్ అయ్యి తీరుతారనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడ అగైన్ మళ్ళీ 3 మార్క్స్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇవి చదువుకోండి గైస్, మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అన్ని సబ్జెక్ట్స్ కూడా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇది నేను టోటల్ గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అండ్ ఇలాంటి మెటీరియల్స్ కోసం మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి బిఎస్డివిపి అకాడమీని ఓపెన్ చేస్తే లైక్ జస్ట్ టైప్ చేయండి బిఎస్డివిపి అకాడమీ, మీకు టాప్ లోనే మన లోగోతో కనపడుతుంది. సో ఇన్స్టాల్ చేసేసేయండి. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇప్పటికీ మనకైతే 1K ప్లస్ అంటే 1000+ మెంబర్స్ మన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. సో ఫ్యూచర్ లో ఇంకా ఇది 10,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ కంటెంట్. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ ని ఇంకా సపోర్ట్ చేయడం కోసం జస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.